హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? నేను ఒక వీడియో చూశాను. అది ఏంటంటే నిజంగా జరిగిన పరిస్థితులన్నమాట. హైదరాబాద్లో ఆమె కూడా ఒక సిస్టర్ గారు ఉన్నారు. ఆమె కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తారంట. తను వచ్చేసి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని హైదరాబాద్లో జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఆమె ఏం చేశారంటే ఈ మధ్య కొంచెం అనారోగ్యానికి, కొంచెం ఏం కాదు చాలా ఎక్కువ అనారోగ్యానికి పాలయ్యారన్నమాట. కారణం ఏంటి అంటే ఆమె ఒక క్రీమ్ వాడారు, ఫేస్ క్రీమ్ అన్నమాట. సన్ స్క్రీమ్ అని చెప్పనని, అంటే అది పేరు కాదు కానీ ఎండకెళ్ళినప్పుడు మన ముఖం నల్లంగా అయిపోకుండా ఉండటం కోసం క్రీమ్ అయితే వాడారు ముఖానికి. ఆ క్రీమ్ వాడటం ద్వారా ఆమె ఎంత అంటే చివరి దశకెళ్ళి, అంటే మరణాపాయ స్థితికి వెళ్ళి తిరిగి మరలా దేవుని కృపను బట్టి తిరిగి మరలా ప్రస్తుతానికైతే జీవించున్నారు. తనకి ఇద్దరు బాబులు, మరి ఒక బాబు 10th క్లాస్, ఒక బాబు 8th క్లాస్ అన్నమాట. అయితే తను సింగిల్ పేరెంట్ అన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో మరి ఆమె ఏమన్నా అయితే పిల్లల పరిస్థితి ఏమైతే మనకైతే తెలియదు కానీ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు బ్రదర్స్ కూడా కొంతమంది హెల్ప్ చేశారు ఆమెకి. అయితే ఆమె ఏం చేసిందంటే ఎవరో వాటిని ప్రిపేర్ చేశారో మనకైతే తెలియదు కానీ ఆ ఫేస్ క్రీమ్ అయితే వాడింది. ఆ ఫేస్ క్రీమ్ వాడటం ద్వారా ఆమె చాలా అపాయానికి లోనయ్యారన్నమాట. ఇప్పుడున్న ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ అందం కావాలి అని చెప్పనని ఇప్పుడున్న అంటే యవ్వన ప్రాయంలో ఉండే ఆశ అన్నమాట. అది మనం అందంగా కనిపించాలనేది. కాబట్టి ఎవరైతే అందంగా ఉండాలనుకున్న వారు కూడా చాలామంది బ్యూటీ పార్లర్కి వెళ్తుంటారు, ఇంకా చాలా చాలా చేస్తుంటారు, కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. నిజంగా అందము అంటే మీరు నల్లంగా ఉన్నా పర్లేదండి, లావుగా ఉన్నా పర్లేదు, పొట్టిగా ఉన్నా పర్లేదు, మంచి మనసు ఉంటే అదే అందం అండి. అది ముందు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మీ దగ్గర ఒక మంచి స్కిల్ ఉందంటే అదే అందము. ఇంకోటి వచ్చేసి మీరు ఇతరులకు సహాయం చేసే గుణం ఒక అందం అన్నమాట. అంటే మన ఫేస్లో ఉండే అందము ద్వారా మనకి హాని జరుగుతుంది. కాబట్టి మనం అందంగా అంటే మన అందమైన మనసు ఉంటే చాలు. ఇంకోటి వచ్చేసి మనలో ఉన్న టాలెంట్ కూడా ఒక అందమేనండి. కాబట్టి అందం అంటే ముఖంలో ఉండే అందమే కాదు, శరీర ఆకృతిలో ఉండే అందమే కాదు. దయచేసి ఎవరో కూడా అందం వైపు పరిగెత్తుతూ మరి యవ్వన ప్రాయంలో ఉన్నవారు ఎక్కువగా, ఇప్పుడు ఇదివరకు ఆడపిల్లలకే ఉండేది కానీ ఇప్పుడు మగపిల్లలకు కూడా ఉందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు, చెప్పినా వినని పరిస్థితి. ఈ ఇన్స్టాగ్రామ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అందులో మంచి కంటే 20% మేలు జరిగితే 80% హాని జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అలాంటి క్రీములు వాడొద్దండి. ఇంకోటి వచ్చేసి డైటు అని చెప్పినని ఎక్కడెక్కడికో 5,000 రూపాయలు పెట్టి ప్రోడక్ట్లు అవి తెచ్చుకుంటున్నారండి. దయచేసి ఎవరు అలాంటివి వాడొద్దు. తర్వాత ఏమన్నా మన కుటుంబానికి చాలా వేల రూపాయల ఖర్చులు అవుతాయి, మన కుటుంబీకులు ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి అలాంటివి ఎవరూ కూడా వాడొద్దు. కాబట్టి ఇంకోటి, మీకు అందంగా ఉండాలనుకుంటున్నారా, నిజంగా మీరు బాగా ఎత్తు పెరగాలనుకుంటున్నారా, ఎక్కువ కూరగాయలు తినండి. ఎత్తు ఎవరు కావాలనుకుంటున్నారో ఎక్కువగా కూరగాయలు, ఉడికించిన కూరగాయలు తినండి. తర్వాత వచ్చేసి మీరు సన్నంగా అవ్వాలనుకుంటున్నారా, చిరుధాన్యాలు తినండి. జొన్నలు, రాగులు, సజ్జలు, కొర్రలు ఇలాంటివి జావ కాసుకొని తినండి. లేదంటే అన్నం రూపంలో వండుకొని తినండి. లేదంటే ఉదయము సాయంత్రము చిరుధాన్యాలు వాడి మధ్యాహ్నం పూట ఒక పూట అన్నం తినండి. తర్వాత వచ్చేసి బయట ఫుడ్ ఏం తినొద్దు. తర్వాత వచ్చేసి ఐస్ క్రీమ్ లాంటివి తినొద్దు, స్వీట్లు ఎక్కువ తినొద్దు. ఇలాంటివి తినకుండా ఉంటే సన్నగా అవుతారు లావటి వాళ్ళు కూడాను. ఇవన్నీ పాటించకుండా మేము అందంగా ఉండాలంటే ఏదైనా కష్టపడకుండా ఏది రాదండి. దయచేసి ఎవరు కూడా ఆ క్రీములు వెంట పడొద్దు. మీరు ఎక్కువగా ఫ్రూట్స్ తినండి. మీకు అందం కావాలా, ప్రతిరోజు ఒక గుడ్డు తినండి. ఒక 100 గ్రాములు పాలు తాగండి. 100 గ్రాముల పాలల్లో 100 గ్రాములు నీళ్ళు కలుపుకోండి. పాలు ఒకటే కాదు. తర్వాత వచ్చేసి చిరుధాన్యాలు తినండి, కూరగాయలు తినండి, ఎక్కువగా వాటర్ తాగండి, ఎక్కువగా మజ్జిగ తీసుకోండి. వాటర్ అంటే ఎక్కువ తీసుకోరు కాబట్టి మజ్జిగ తీసుకుంటే మాత్రము చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఇవి తిండి చూడండి మీరు ఎంత అందంగా ఉంటారో. కాబట్టి మనం వయసు పోయే కొద్ది కూడా అందంగా కనిపించాలంటే అది అత్యాసే. ఎందుకంటే ఒక వయసులో ఉంటుంది అందము, వయసు పెరిగే కొద్ది మెచ్యూరిటీ వస్తుంది, అందం కూడా తగ్గుతూ ఉంటుంది. దాని గురించి మనం ఆరోగ్యంగా ఉండాలి కానీ అందం వెంట దయచేసి మాత్రం పరిగెత్తొద్దు. ఎవరు ఎలాంటి క్రీములు వాడొద్దండి. దయచేసి చెప్తున్నాను. మీరు వాడలేదా అని అంటే, నా యవ్వన ప్రాయంలో కూడా నేను తలకి కానీ ముఖానికి కానీ ఏమీ వాడేదాన్ని కాదండి. ముఖానికి మాత్రం ఒక ఫెయిర్ అండ్ లవ్లీ అనేది మాత్రం ఒక
రూ. 10 ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకునేదాన్ని. అదే నెల రోజులు పూసేదాన్ని అన్నమాట ఆ పౌడరు. ఇంక అది తప్పితే ఇంక నేను ఏది వాడలేదండి. నేను తలకు కూడా కొబ్బరి నూనె తప్పితే ఇంకేది వాడలేదు. ఇంకా రకరకాల తల పెరగాలని కానీ ఇంకేది నేనైతే వాడలేదండి. కాబట్టి మరి మనము ఆరోగ్యం అంటే ఏంటంటే ప్రకృతి నుంచి వచ్చేదే ఆరోగ్యము. ఆకుకూరలు ఎక్కువ తినండి. తర్వాత వచ్చేసి కొబ్బరి బెల్లం తినండి. శనగలు ఉడకబెట్టుకొని తినండి. తర్వాత అలాంటివి తింటే ఏంటంటే మనకి ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ వస్తాయి కాబట్టి మంచి ఆరోగ్యంగా అయితే మనం ఉండగలుగుతాము. ప్లస్ అందంగా ఉంటాము. మీరు అందం కావాలంటే మీరు ఆ ఫేస్‌లో ఈ క్రీములు వాడితే మాత్రం దయచేసి అందమైతే రాదండి. మీకు అనారోగ్యాలే వస్తాయి. కాబట్టి తలకి కూడా ఎలాంటి క్రీమ్స్ అయితే పుయ్యొద్దు. ఎందుకంటే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి అని చెప్పనని. ఇంకా కొంతమందికి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. అవేంటంటే మన తినే ఆహారంలో అంటే తినే ఆహారం వల్ల అంటే మంచి ప్రోటీన్స్, విటమిన్స్ లేని ఆహారం తినటం వల్ల అలా జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఎవరు కూడా అలాంటి క్రీములు కానీ, ఆయిల్స్ కానీ తలకి ఎట్లా పెడితే అట్లా మాత్రం వాడొద్దండి. అనారోగ్యం పాలైతే మాత్రం కావద్దు. నేను సిస్టర్ గారిని చూసినప్పుడు అసలు చాలా బాధేసింది. పిల్లలు మాట్లాడుతుంటే ఇంటర్వ్యూలో నాకైతే చాలా ఏడుపు వచ్చిందన్నమాట. కాబట్టి ఏ పిల్లలకి అలాంటి పరిస్థితి రాకూడదు. ఏ తల్లులకి అలాంటి పరిస్థితి రాకూడదు. అందంగా కనపడాలంటే సహసిద్ధంగా ఉండాలి. సహసిద్ధంది అందమే అన్నమాట. ఓకే అండి. థ్యాంక్ యూ.